హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఎగ్ ఫ్రై అయితే ఎగ్ కర్రీ అయితే ఇలా చేసి చూడండి, ఓకేనా? సో ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను కొద్దిగా బ్రేక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం పొడి వేసుకొని ఎగ్స్ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్గా కర్రీ చేసేయచ్చు, ఓకేనా? సో ఇంకో విషయం అండి, నేను ఒక్కడైతే కామెంట్స్ మీద కామెంట్స్ అయితే చేస్తున్నాడు, ఏమేమో కామెంట్స్ చేస్తున్నాడు. అసలుకి నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట. ఏం చేతకాని వల్లే ఇలాంటి పనికి మాలిన కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి కడాయిని కొద్దిగా క్లీన్ చేసుకొని, ఎందుకంటే మాడిపోతే ఇల్లు మొత్తం ఘాట్ వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా పసుపు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఫస్ట్ టైం ఇలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయండి. చాలా కోపం అయితే వచ్చింది, రిప్లై ఇవ్వాలనుకున్నాను. బట్ ఇలాంటి పనికి మాలిన వాళ్ళైతే ఎక్కువగా ఉంటారు కదా, అందరికీ జవాబు చెప్పుకుంటూ పోలేం కదా, ఇంకా రిమూవ్ చేసేసాను అనమాట, హైడ్ చేసేసాను, ఓకేనా? సో ఇక్కడ మన ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా చేస్తానో నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేసి పెట్టాను, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ ఉంటాయండి టమాటా పళ్ళు అయితే గ్రైండ్ చేసుకున్నాను, ఏం యాడ్ చేయలేదు, జస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లో మెంతం కూర ఉంటుంది కదా, శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి. సో ఈ మెంతం కూర పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మన యూట్యూబ్ మనీ దగ్గరలో ఉన్నామండి. సో వ్యూస్ అయితే నాకు చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇంకా షార్ట్స్కి అయితే అస్సలు ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ వేస్టే కదా, బట్ మాకు అంత షార్ట్స్ కూడా వైరల్ అవ్వవు కదా. సో లాంగ్ వీడియోస్కే కొద్దిగా బెటర్ ఉంటుంది, బట్ అస్సలు వ్యూస్ అయితే చాలా చాలా తక్కువ వస్తున్నాయి. ఇట్స్ ఓకే అండి, ఎప్పుడు అవ్వాల్సిందో అప్పుడు అవుతుంది కదా. బట్ నా యూట్యూబ్ మనీ వచ్చిన తర్వాత నేను ఒక వస్తువు అయితే తీసుకోవాలనుకుంటున్నానండి. బట్ ఆ యూట్యూబ్ మనీతో అయితే అది కొనుక్కోలేను, బట్ నా చేతితో మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అయినా నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను, నా ఫస్ట్ యూట్యూబ్ మనీ గుర్తుగా అనమాట. చాలా చాలా బట్ మా హస్బెండ్ ఏమంటారు, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఇట్స్ ఓకే, చూద్దాం మనీ వచ్చిన తర్వాత. ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా కుక్ చేసుకోవాలన్నమాట. టమాటో పేస్టులో ఉన్న పచ్చిదనం కొద్దిగా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే చిటపట అని మీ మీదే వస్తుందన్నమాట మొత్తం. సో నాకైతే అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే, ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందా నాకు అని 2 ఇయర్స్ అయిపోయిందండి. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి కూడా 2 ఇయర్స్ అయిపోయింది, ఇంతవరకు పేమెంట్ అనేది రాలేదు. సో అందుకని చాలా చాలా ఎక్సైట్మెంట్గా నేనైతే నా యూట్యూబ్ మనీ ఫస్ట్ పేమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ అలాగే రెసిపీలో వచ్చేస్తే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ప్యూరేని, ఓకేనా? అండ్ అన్నట్టు ఇంకోటి అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాము, అది వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కూడా చూపిస్తాను, ఓకేనా? అది కూడా రెసిపీ చేయడానికే. అండ్ అలాగే ఇక్కడ కారం పొడి యాడ్ చేసుకోవాలి, మీ స్పైసీకి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో గరం మసాలా నేను మార్కెట్దే యూజ్ చేస్తానండి, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1-2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
నేను 10 డేస్ ఊరికి వెళ్ళాను కదా! అస్సలు వీడియోసే పెట్టలేకపోయాను. దాంతో నా యూట్యూబ్ రెవెన్యూ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఇంకా వ్యూస్ కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. అసలు ఎందుకో అర్థం కావట్లేదండి నాకైతే. నేనైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! అప్పుడు లాంగ్ వీడియో వ్యూస్ కూడా అన్నీ తగ్గిపోతుంటాయన్నమాట. ఎంత కష్టపడాలో ఈ యూట్యూబ్ కోసం అర్థం కావట్లేదు. ఇంట్రెస్టే పోతుంది. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇందులోనే. సో ఎంతమందికి ఫస్ట్ పేమెంట్ వచ్చిందో యూట్యూబ్ నుంచి నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా? యూట్యూబ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక యూట్యూబర్ అయితే ఉన్నారు కదా! సో అందుకని ఈ టాపిక్ కూడా రెసిపీలోనే మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీరు కారం పొడి వేసుకునేటప్పుడే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. సో రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా నిజంగా రైస్లో అయినా పుల్లగా ఉంటుందండి. రైస్లో అయినా, రోటీలో, చపాతీలో అయినా చాలా బాగుంటుంది. ఇన్కేస్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి, నోటికి పుల్లగా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. కడుపు నిండా తినేసేయచ్చు, ఓకేనా? సో ఒక 3-5 మినిట్స్ అలా లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా. సో ఓకే అండి, రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ముందు వ్లాగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. అలాగే స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటున్నాను. దాని అప్డేట్ కూడా నేను ఇస్తుంటాను. ఆ తర్వాత నా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన తర్వాత నేను ఏం తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. సో ముందుగా వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే వీడియోని లైక్ చేయండి.